ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15వ తేదీలోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని పదే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను అధికారికంగా ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా, లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఈ మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రుణమాఫీకి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లతోనూ అధికారులు చర్చలు జరిపారు. బ్యాంకర్లు ఇచ్చిన డేటా ఆధారంగానే రుణమాఫీ చేయనున్నారు. అయితే రుణమాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపైన అధికారులు ఇప్పటికే సూత్రప్రాయంగా నివేదిక అందించారు. ఈ మార్గదర్శకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు. గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపచేయగా ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు తీసుకురానున్నారు అనే అంశంపైన స్పష్టత రావాల్సింది. ఇక రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు నేరుగా జమ అయ్యేలా కార్యాచరణ సిద్ధమవు చేస్తున్నారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖల నుంచి ఆ కార్పొరేషన్కు డబ్బు బదిలీ చేసి తిరిగి ఆ మొత్తం చెల్లించేలా నిర్ణయం కూడా జరిగినట్టు తెలుస్తోంది. కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని రెన్యువల్ చేసుకోలేదు. వారికి మాఫీ వర్తిస్తుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అలాగే రుణమాఫీని అసలైన రైతులకే వర్తింప చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పథకాలను బడా లీడర్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి కూడా వర్తింపజేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారక రైతు బంధు స్థానంలో తీసుకొచ్చిన రైతు భరోసాను అసలైన రైతులకు అమలు చేయాలని సమాలోచనలు జరుపుతున్న సర్కార్ రైతు రుణమాఫీ విషయంలోని అదే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సాగు చేస్తున్న రైతులు, ఆర్థికంగా వెనుకబడిన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రుణమాఫీ అమలు విధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అమలు విషయంలో మోడీ సర్కార్ ఎలా వ్యవహరిస్తుంది అని రేవంత్ ఇటీవల ఆరా తీస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పథకం ద్వారా ఐటీపీఎస్, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగుతున్న వారికి సాయం అందటం లేదు. దీంతో కేంద్రం ఎలాగైతే పీఎం కిసాన్ నిధి అమలు విషయంలో ముందుకు వెళ్తుందో, రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే షరతులు విధించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.